శ్రీమతి ఇందిరాగాంధీ మరణానంతరము జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలపట దేశ చరిత్రలోపట గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడుగా లేనటువంటి విధంగా మొట్టమొదటిసారిగా 415 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకోవడము, రాజీవ్ గాంధీ ప్రధాని కావడం అనేటటువంటిది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ప్రభుత్వం లోపల ఆర్థిక మంత్రిగా, తదనంతరము డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఏదైతే బోఫోర్స్ యుద్ధ విమానాల కొనుగోలు లోపల జరిగినటువంటి అవినీతిని సాక్ష్యాధారాలతో బయటపెట్టడమే కాకుండా సాక్షాత్తు నాటి ప్రధాని రాజీవ్ గాంధీని ముద్దాయిగా చేయడంతో దేశం లోపల ఉన్నటువంటి రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉలిక్కిపడేటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా ఉన్నటువంటి మరొకసారి కాంగ్రెస్ పార్టీకి ఒక కుదుపు కుదిపింది. అదేవిధంగా మరొకసారి దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు జీవం పోసినటువంటి పరిస్థితి అది. అవినీతికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమ ఫలితం లోపల రాజకీయాల లోపల పెనుమార్పులు రావడమే కాకుండా జనమార్చా పేరు మీద వచ్చినటువంటి విపి సింగ్ రాజకీయ దళము జనతాదళ్గా మారి ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్గా రూపాంతరం చెంది బీజేపీ కమ్యూనిస్టుల సహకారంతో మొట్టమొదటిసారిగా మరి 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ అనేటటువంటిది రావడము, అదేవిధంగా అందులో భాగస్వామ్య పక్షాలైనటువంటి జనతాదళ పార్టీకి 142 సీట్లు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి 85 సీట్లు, అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టుల పార్టీలకు 55 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 197 సీట్లు రావడం కారణంగా ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ఒక్కటై విపి సింగ్ నేతృత్వంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటి జరిగింది. 2019లో అధికారంలో వచ్చినటువంటి విపి సింగ్ తన ప్రధాన ఏజెండాగా డిసెంబర్ లోపల మండల్ కమిషన్ను ఆమోదించడానికి కొరగాను మొత్తము కమ్యూనిస్టు పార్టీలు, బీజేపీ మరియు నేషనల్ ఫ్రంట్, సయోధ్య దళాలన్నిటి కూడా సమావేశం ఏర్పడి తన ఈ విధానంను నేను రూపకల్పన చేయబోతున్నానని చెప్పేసి ప్రకటించడము, దాని నుంచి ఒక్కసారిగా బీజేపీ పార్టీ అదేవిధంగా ఈ అంశం మీద ఆయన వాళ్ళకు అనుకూలమైనటువంటి సిపిఎం పార్టీల మధ్యలో వచ్చినటువంటి ఏదైతే సంఘర్షణ వచ్చిందో ఆ రోజు అద్వానీ ఏది స్పష్టంగా విశ్వనాథ్ ప్రసాద్కు చెప్పడం జరిగింది, మేము ఈ అంశం మీద మీకు మద్దతు ఇచ్చే అవకాశం లేదు, మీరు పునఃసమీక్ష చేసుకోవాల్సిందేటటువంటిది ఆలోచన వాళ్ళు బయటపెట్టడం అనేటటువంటిది జరిగింది. క్రమంలో ఒకవైపు విధాన సంఘర్షణ జరుగుతున్నటువంటి సమయంలోనే నెక్స్ట్ ఇయర్ ఆరంభంలోనే దేవిలాల్ ఏదైతే ఉందో అతని కుమారుడు ఓంప్రకాష్ చౌతాలను తన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా చేస్తున్నటువంటి రాజకీయ కార్యక్రమాల లోపల ఓంప్రకాష్ చౌతాల ఏదైతే ఉప ఎన్నికలు కోల్పోయేటటువంటి పరిస్థితుల ఆ ఉప ఎన్నికల్లో వచ్చినటువంటి అకృత్యాలన్నీ కూడా దేశమంతా చూస్తున్నటువంటి పరిస్థితుల అదే ప్రధాన సంఘటనగా ఆ భారీ ఎలక్షన్ రిగ్గింగ్ కానీ అదేవిధంగా అకృత్యాల మీద కానీ చర్చ జరిగేటటువంటి పరిస్థితుల రాజీవ్ గాంధీతో సహా అందరూ కూడా ఏకపాభిప్రాయంతో వ్యతిరేకత ప్రదర్శిస్తున్నటువంటి టైంలో విపి సింగ్ ఖచ్చితంగా విధిలేనటువంటి పరిస్థితుల్లో కూడా దేవిలాల్కు చెప్పడమే కాకుండా ఓంప్రకాష్ చౌతాలకు ఆ అవకాశం ఇవ్వకుండా వేరే అతన్ని ముఖ్యమంత్రిగా చేయడం అనేటటువంటిది దేవిలాల్కు కోపకారణమైంది. దాని తదనంగా అతను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమైండు. అదేవిధంగా విపి సింగ్ మీద ఆరోపణలకు కూడా అతను సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విపి సింగ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిదంటే ఎట్టి పరిస్థితుల్లో తన ప్రధాన విధానమైనటువంటి 27% బీసీ రిజర్వేషన్లకు ఏదైతే మండల్ కమిషన్ సిఫారసులు చేసిందో దాన్ని తక్షణం దాన్ని అమలు చేయాలనేటటువంటి ఒక ఆలోచన విధానంను తన ముందున్నటువంటి ఈ అంశం మీద ఏకాభిప్రాయం ఉన్నటువంటి శరద్ యాదవ్నే కానీ అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్నే కానీ అదేవిధంగా లల్లూ ప్రసాద్ యాదవ్నే కానీ రామ్ విలాస్ పాశ్వానే కానీ దీన్ని సమీక్షించుకుని ఆ నిర్ణయానికి అనుకూలంగా చర్యలు తీసుకునేటటువంటి దాంట్లో భాగంగా జరిగినటువంటి ఆగస్టు పార్లమెంటులో దాన్ని తమ ప్రధాన విధానంగా ప్రకటించడము, దాన్ని ఆమోదించుకునేటటువంటి బిల్లును పాస్ చేయడము, ఈ క్రమంలో బీజేపీ సిపిఎం ఒక్కటై ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏదైతే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆందోళనలకు వాళ్ళు మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి రావడం కారణంగా
ప్రధానమైనటువంటి 6 యూనివర్సిటీలతో పాటు అదేవిధంగా 22 కాలేజీలు ఒక్కసారి బగ్గుమనడము, దేశవ్యాప్తంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఊపు అనేటటువంటిది రావడం అనేటటువంటిది, ఉద్యమానికి శ్రీకారం చుట్టడం అనేటటువంటిది జరిగింది. ఈ ఉద్యమ జ్వాలల నుండి బయట పార్టీలే కాకుండా తమ పార్టీలో ఉన్నటువంటి బిజు పట్నాయకే కానీ, అదేవిధంగా రామకృష్ణ హెగ్డేనే కానీ, చంద్రశేఖరే కానీ, అదేవిధంగా దీనికి వ్యతిరేకంగా ఒక్కసారి వాతావరణము గొంతు సవరించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దానికి అనుకూలంగా తన నిర్ణయం మార్చుకోకుండా అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా కోల్పోవడానికి సిద్ధమై దానికి అనుకూలమైనటువంటి చర్యలు తీసుకోవడం కారణంగా ఉన్నటువంటి వ్యతిరేక వాతావరణాన్ని సొమ్ము చేసుకునేటటువంటి దాంట్లో భాగంగా ప్రధాన పక్షంగా ఎదిగేటటువంటి ఒక అవకాశాన్ని ఎన్కరేజ్ చేసుకునేటటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ కమండల్ ఉద్యమం అనేటటువంటిది రామ జన్మభూమి ఇష్యూని మరొకసారి పైకి తీసుకొచ్చి రథయాత్ర చేపట్టడము, ఆ రథయాత్రకు అప్పర్ క్యాస్ట్ సిస్టమ్ మొత్తం కూడా అనుకూలంగా మారడము, ఈ అప్పర్ క్యాస్ట్ సిస్టము బీసీ సిస్టంలో ఉన్నటువంటి సంఘర్షణలో భాగంగా బీసీలకు అనుకూలంగా ఉన్నటువంటి లలూ ప్రసాద్ యాదవ్ రథయాత్రను ఆపేటటువంటి కార్యక్రమంలో భాగంగా అద్వానీని అరెస్ట్ చేయడము, దాని తక్షణమే ఆ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం అనేటటువంటిది చకచకా జరిగినటువంటి పరిస్థితుల్లో 27% బీసీ రిజర్వేషన్ల అంశం మీద తన ప్రభుత్వాన్ని కోల్పోయేటటువంటి ఈ కార్యక్రమాన్ని సంతోషంగా స్వీకరించేటటువంటి దశలో వీపీ సింగ్ రాజీనామా చేయడం అనేటటువంటిది దీనికి ముగింపుగా జరగడం అనేటటువంటిది ఒక అంశం.